ఇచ్చినామని ఇంకోరు అంటారు. 80 lakhs 25 lakhs 25 lakhsకి చాలా తేడా ఉంది. సరే ఇచ్చినారా అనుకోండి. ఇస్తే ఓపెన్గా ఇప్పుడు మేము అది వేధింపులు చేసి తీసుకున్నదే కదా. మరి వేధింపులు చేసి తీసుకున్నప్పుడు 10-20 మంది కూర్చొని ఇస్తారు. మీకు తెలియదు, సీక్రెట్గా ఒక డార్క్ రూమ్లో వెళ్ళేసి 80 లక్షలు నాకు ఇట్లా బ్యాగ్ ఇవ్వలేదు. నాకు అర్థమైందా? నాకు ఎవరి ముందు ఇవ్వలేదు, ఆ సీక్రెట్గా కూడా ఇవ్వలేదు. మీరు అనుకుంటూ మీరు అలిగేషన్ పెడుతున్నట్టు, అది అలిగేషన్, అది మీరు మానుకోండి. నాకు ఇవ్వలేదని చెప్పుకోండి. నేనేమి అనను. ఇప్పుడు కూడా నాకు ఇవ్వలేదు, మీరు కూడా ఇవ్వలేదని చెప్పుకోండి. అర్థమైందా? కేజీ గోల్డ్ అంటున్నావు కదా, కేజీ గోల్డ్ కాదు, ఎంత గోల్డ్ ఇచ్చినారో ఒకసారి పెద్ద మనుషుల ముందు మాట్లాడి తెలుసుకోండి. ఆ ఆడియో కూడా నా దగ్గర ఉంది. ఆ గోల్డ్ అమ్మేసి ఆ అమ్మాయి పీజీ డిప్లొమా చేయడానికి యూజ్ చేసినారు. మాకు కూడా తెలుసు. మేమేమి ఇచ్చినామని కూడా అంటలేము, మేము ఏది క్లెయిమ్ చేయట్లేము. ఇన్ని డబ్బులు ఇచ్చినాము, ఇంత ఇచ్చినాము, మీకు ఆ అమ్మాయికి పీజీకి మేమే పెట్టినాము మొత్తం అని కూడా నేను అనట్లే. మేము అనలేదు కూడా, అనము కూడా. మీరే పెట్టుకున్నారు. పీజీ డిప్లొమాకి ఎంత అయిందో ఆ గోల్డ్ అమ్మి పెట్టుకున్నారు. ఆ గోల్డ్ మాకు ఇవ్వలేదు. అర్థమైందా? క్లియర్గా చెప్తున్నాను నేను. ఇది కావాలంటే ఆ ఆడియో కూడా ఉంది, వినిపిస్తా. మళ్ళీ అందరం కూడా ఫూల్ అయిపోతారు. మీరు వినిపిస్తా, ఫూల్ అయిపోతారు. వాళ్ళ అమ్మ మాట్లాడింది, అంత గోల్డ్ అమ్మేసి పీజీ డిప్లొమాకి చేసినామని చెప్పేసి. నేను ఏది ఉట్టిగా మాట్లాడట్లే, అన్ని విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాను నేను, విత్ ప్రూఫ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా మరి, ఎందుకంటే మరి సికిందర్జీ గారు కూడా మరి తన వర్షన్లో తను కూడా చెప్పారు. అన్ని ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను ఏమేం చేశాను, ఎట్లెట్లా చేశాను, ఆమె అక్కడ యూఎస్లో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఇప్పటి వరకు మనం విన్నాము. కానీ ఇక్కడ ఎవరికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రిని కావచ్చు, ఇటు అత్తమామల్ని కావచ్చు, వాళ్ళ మీద అటాక్ చేసే హక్కు కానీ, వాళ్ళని ఇంట్లో నుంచి పంపించే హక్కు కానీ ఎవ్వరికీ లేదు. కొడుకుకు లేదు, కోడలికి లేదు, కూతురుకి లేదు, అల్లుడికి లేదు, ఎవరికి లేదు. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది అని చెప్పేసి కూడా మనం కల్లారా చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ఆయనని చూస్తున్నాం మరి బెడ్ మీదనైతే. ఎందుకంటే మామ అక్కడ కూర్చున్నారు, అత్తగారు. అంటే వీళ్ళ వల్లే నాకు వేధింపులు, వీళ్ళ వల్లే చనిపోతున్నానని మెయిన్ కారణం వీళ్ళనే చూపించింది ప్రణీత. చూపించి మరి సెల్ఫీ వీడియో తీసి తను సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. మరి మనతో పాటే ఉన్నారు పెద్ద ఆయన, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. తన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా తనకు బోన్ ఇంజూర్ అయినట్టుగా కూడా డాక్టర్లు చెప్పారు. మన దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఈ సమయంలో మాట్లాడించకూడదు, నన్ను క్షమించండి. కానీ నిజాలు ఏంటో తెలియాలి కాబట్టి పెద్ద ఆయనతో మాట్లాడిద్దామని నేను అనుకుంటున్నాను. నైనా ఎట్లుంది ఇప్పుడు నీకు? కొంచెం నొప్పిగా ఉంది. అంటే ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాళ్ళ ప్లాన్ ఏంటంటే మనల్ని మర్డర్ చేసి ఆస్తి కొట్టేయాలని ఆలోచన. ఎందుకంటే చేయాలంటే ఆలోచన ఏంది, వాళ్ళు ఏదో నాటకంగా మన ఇది ఆమె టాబ్లెట్స్ వేసుకొని నాటకం చేసి అప్పుడు మేము ఆవేశంగా కొట్టినామనే ఆలోచనతోటి చేయాలని వాళ్ళు ఆ ట్యాబ్లెట్లు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. చక్కగా ఆమెను హాస్పిటల్ తీసుకుపోయారు. చక్కగా వెంబడే 50 మంది వచ్చారు, గేట్లు ఇరగొట్టారు, డోర్ వాళ్ళు కొట్టారు. 4 మాటలు ఫోన్ చేసిన 100కి, వాళ్ళు రాలేదు. పోలీసు వాళ్ళని కూడా అక్కడనే ఆపిరు. 10 మంది పైకి వచ్చి బాగా కొట్టిరు. 5 నిమిషాలు కొట్టిరు. ఇంకొక 2 నిమిషాలు కొట్టిన ఉంటే చనిపోయేటోని. యాక్చువల్గా కింద పడిపోయినా, 3 షో కింద పడిపోయినాక ఒకడేమంటుండు, చెవులు వినిపిస్తుంది నాకు. ఒకడేమంటుండు, గ్యాస్ సిలిండర్ దా అంటే కిచెన్ ముంగట గ్యాస్ సిలిండర్ ఉంటుంది మన, అదే స్టవ్లు. ఆ సిలిండర్ తీసుకొచ్చారు లోపలికి, తీసుకొచ్చారు. ఇప్పుడు సిలిండర్ ప్రత్యక్షంగా అన్నీ ఉంది ఇంట్లోనే, హాల్లోనే. మేము ఏడైతే కొట్టి పడేసారో ఆన్నే ఉంది. ఏంటంటే అది బర్నింగ్ చేసి వెళ్ళిపోదామని ఆలోచనలు వచ్చారు. ఆ ఆలోచన రాగానే అక్కడికి వెళ్ళి సైరన్ వచ్చింది, పోలీస్ సైరన్ రాగానే అరే పోలీసు వాళ్ళు వచ్చారా అని ఆ సిలిండర్ బర్న్ స్టార్ట్ చేయకముందే వెళ్ళిపోయారు. ఇక్కడ ఎగిరిరు, గుద్దిరు, ఇక్కడ ఒక 5 నిమిషాలు ఇరాటం దగ్గర కొట్టిరు. ఒక వీడియో చూసాం నైనా, అంటే మేము అడగకూడదు, మీ కోడల్ని మీరు బయటికి లాగి ఇట్లా లాగుతున్నారు అంటే ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్? అది ఇప్పుడు కాదు మేడం, అది 20-25 డేస్ కింద పోర్షన్లు ఇప్పుడు ఉన్నారు కదా వాళ్ళు. ఆ ఉన్న పోర్షన్లో ఆల్రెడీ లాస్ట్ పోర్షన్లో ఉన్నారు వాళ్ళు.
కింద లాస్ట్ పోర్షన్లో ఉంటుంటే వీళ్ళని కాల్ చేపిస్తారు, దౌర్జన్యంగా కాల్ చేపిస్తుంటే నేను పోయినా. మీరెందుకు కాల్ చేపిస్తున్నామా అంటే నేను ఇంట్లో ఉంటా అంటుంది. ఆల్రెడీ ఒక దాంట్లో ఉన్నావు నువ్వు, ఉండమన్నా. మళ్ళీ ఇంట్లో ఉంటా తాళం వేసుకుంటా అంటే వద్దన్నా. తాళం వేస్తుంటే నన్ను నూకేసింది, కింద పడ్డా. నేను ఒక్కనే లేనాడ, వాళ్ళ మదర్ ఉంది, వాళ్ళ వదిన ఉంది, ఇంకోరు మొత్తం 5 మంది రాళ్ళు. నేను ఒక్కనే ఉన్నా కానీ మళ్ళా లోపలికి పోయింది. రామ్మా బయటికి రామ్మా, వద్దు దౌర్జన్యం చేయక బయటికి రా అంటే రాదు. నేను చేయి పట్టుకుంది వాస్తవమే, వాళ్ళ మదర్ ఉంది, అందరూ రాడా, అందరూ. దానికోసం నేను బయటికి రామ్మ తాళం వేసుకుంటా అని చెప్పినా కానీ ఆమె చేయి పట్టుకోనికి వేరే విషయం కానీ ఆ సందర్భంగా పట్టుకున్నది కదా. అవును, మేమిద్దరమే ఉన్నాం. గేట్లకు 2 గేట్లకు లాక్లు వేసుకున్నాము, డోర్ కూడా లాక్లు పెట్టుకున్నాం. డోర్ని వచ్చి గుద్దిరు, డోర్ వలగొట్టిరు. అప్పుడు 6:30 అయింది మేడం, 6:30 అయింది. వాళ్ళు ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు 6:30 అయింది, తీసుకొని వెళ్ళిపోయారు ఆమెని. వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారంగా 50 మంది రెడీ కావాలంటే 1-2 అవర్స్ బిఫోరే ప్లాన్ వేసుకుని, ఇదంతా ప్లాన్ వేసుకొని ధన్మని వచ్చి ఈయన కొట్టి ఈయన అంతమొందించాలి, కొట్టాలి. అడ్డం పడ్డాక ఆ సిలిండర్ని ఏదో పేలిపోయినట్టుగా బర్నింగ్ అయినట్టుగా చేయాలి. నేను పోలీస్ కేసు ఏమైనా నేను చూసుకుంటాను. వాళ్ళ ఫాదరు రాజకీయంగా నేనేం చూసుకుంటాను. ఏ రోజైనా మీ కోడలు మీతోటి ఈ ఇల్లు వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి, మీరు ఉండొద్దు ఇక్కడ అని ఏమన్నా ఎప్పుడైనా అనిందా? నన్ను ఏమనలేదు, నన్నైతే ఏమనలేదు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో అని ఏమనలేదు. కింద మేము ఇక్కడ ఉంటాము, మీరు నేను కూడా పైకి వస్తా అంటే నువ్వు పైకి రావాల్సిన అవసరం లేమ్మా, నువ్వు పైకి ఎప్పుడు రానే వద్దు. నీ భర్త ఉంటే రాను, నీ భర్తనే లేడు, మా దగ్గరికి నువ్వు వచ్చి లేని అలిగేషన్లు పెట్టొద్దు. నువ్వు కింద ఉండు కానీ నువ్వు పైకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి మళ్ళీ నువ్వు లేని అలిగేషన్లు పెడతావు కాబట్టి నువ్వు పైకి రావద్దని నేను చెప్పిన. నేను పైకి వస్తాను, రావద్దు, నువ్వు కిందికి వెళ్ళాలని చెప్పిన. మాట్లాడించాను, మీరు రెస్ట్ తీసుకోండి. చూసాం కదా మరి ఇప్పుడైతే, ఎందుకంటే అంతమంది వచ్చి మీద ఎగిరి చూస్తున్నాము. దాదాపు 70 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నాయనని ఆయన మీద ఆయన ఇక్కడ పక్కలో తన్ని పైన ఎగిరి అంటే ఒక మనిషిని అంత హీనంగా కూడా దారుణంగా కొట్టడానికి ట్రై చేశారు. అంటే సిలిండర్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. వాళ్ళు లీక్ చేసి సిలిండర్ని మొత్తానికి పేల్చేసి వీళ్ళని లేపేద్దామని ప్లాన్ చేశారని చెప్పేసి వాళ్ళ వర్షంలో వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈ అత్తమామల వేధింపులే అని కారణం అని చెప్పేసి చెప్తుంది ప్రణీత. కాబట్టి తను బూతులు తిడుతుంది అత్త, అసలు చాలా టార్చర్ చేస్తుంది, పొద్దున్న లేస్తే నన్ను కరెక్ట్గా జాబ్ కూడా చేసుకోనివ్వదు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. వీళ్ళ బాధ నేను భరించలేకపోతున్నాను కాబట్టి ఈరోజు చనిపోతున్నాను అన్నది. అంటే ఏం జరిగింది అసలు అడిగి తెలుసుకుందాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.